బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంపై తెలంగాణ ఐఏఎస్ల సంఘం అయితే స్పందించింది. తక్షణమే ఆ మీడియా సంస్థ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేసింది. మొత్తానికైతే ఆ కథనంలో ఎటువంటి నిజాలు లేవు, ఐఏఎస్ అధికారిని కోసం మంత్రి ఎటువంటి మేలు చేయలేదు అంటూ కూడా వారందరూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే మీడియా సంస్థ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అయితే లేఖను విడుదల చేసింది. ఇటీవల ఒక మంత్రికి ఒక మహిళ ఐఏఎస్ అధికారికి మధ్య ప్రేమాయణం అంటూ ప్రచురించింది కథనం. ఆ మీడియా సంస్థ సదరు మహిళా అధికారికి మంత్రి ప్రత్యేక పోస్టింగులు ఇప్పించారు అని చేస్తున్న ప్రచారం అవాస్తవము అని లేఖలో పేర్కొన్నారు ఐఏఎస్ అధికారుల సంఘం. ఇక ఆ కథనం వలన సదరు ఐఏఎస్ అధికారి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది అంటూ కూడా ఐఏఎస్ల సంఘం మండిపడింది. ఇలాంటి నైతికత లేని జర్నలిజం సివిల్ సర్వీస్ అధికారులకు సమాజానికి చెడ్డ పేరు తెస్తుంది అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రచురించిన కథనాన్ని తొలగించి సదరు సంస్థకు సంబంధించిన చైర్మన్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఐఏఎస్ అధికారుల సంఘం అయితే డిమాండ్ చేసింది. ఇటీవల కేవలం ఆ ఒక్క మీడియా సంస్థే కాదు, పలు మీడియా సంస్థల్లో తెలంగాణ మంత్రుల ప్రేమాయణం అంటూ కూడా పలు కథనాలైతే ప్రసారం అయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ కథనం మాత్రం ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. డైరెక్ట్గా ఐఏఎస్ అధికారితోనే ప్రేమాయణం అంటూ కూడా కథలు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి అయితే ఐఏఎస్ల సంఘం స్పందించింది. వెంటనే సదరు సంస్థ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఐఏఎస్ అధికారి పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఈ కథనం ఉంది అంటూ కూడా ఇది జర్నలిజం కాదు అంటూ కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే తెలంగాణ మంత్రులకు సంబంధించిన వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.